హలో! హాయ్ ఎవ్రీవన్. నేనైతే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ కోసం అయితే నేను 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్. మంచిగా కడిగేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచీలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉడకబెట్టుకొని వార్చుకోవాలి. జాలీలో వంపేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా బ్రౌనిష్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు, అల్లం వెల్లుల్లి, కాజు అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకో కడాయిలో పెరుగు, కారం పొడి, ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్, అందులో మసాలా కూడా అదంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పావు కిలో పన్నీరు, అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కూడా మనం కలుపుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఈ మసాలా కూడా మొత్తం గరం మసాలా కూడా కొంచెం అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ అయితే మొత్తం మనం గిన్నెకి అప్లై చేసుకున్న తర్వాత పన్నీర్ కర్రీ, కొంచెం రైస్, కొత్తిమీర, చిన్న ఆనియన్స్ అవి మొత్తం చేసుకోవాలి. రైస్ పెట్టేసుకోవాలి. మనం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 లేయర్స్ అప్లై చేసుకున్నాను. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. అని అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్